హారుణ బాస్ ట్రెజర్ హంట్ లో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ సగీద్ ని ఫాలో చేస్తున్నాడు. సగీద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు ఐడియా వచ్చినట్టు వచ్చింది. చూస్తున్నాడు వాడిని ఫాలో చేస్తున్నాడు. వీళ్ళకి దొరికేసిందో సగీద్ వాళ్ళకి దొరికేసింది. ఇంకా సగీద్ కోసం సగీద్ వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ కాంపిటీషన్ వాళ్ళన్నీ గెలుచుకునే వాళ్ళు విజయోత్సవాల్లో ఉంటారు. సో వాళ్ళని వీడియో చూద్దాం. వాళ్ళకి దొరికేసింది తీసుకుని ఆనందంగా వెళ్ళిపోతాడు. ఒక చేయి ఉంటేనే తర్వాత చేస్తాడు, రెండో చేయి కేక పుట్టించుంటాడు. ఓ ఏడేనా దొరికింది. 9 వచ్చాను అనవసరంగా పైనుంచి కిందికి. నేను తీయడం లేదులే రాజా, అంత ఫీల్ అవద్దు. సుల్తాన్ నీకు ముందే చెప్పిన వెళ్ళిపోతాను నా మాట విను అని. విన్నావా? ఏం క్లూ? ఇంకా ఎన్ని క్లూలు కావాలి? ఇది అర్థం కదా చెప్పు. సప్త ఋషులు ఏంటి? ధాన్యాలు. సప్త ఋషులు ధాన్యాలు అంతే. నాకు తెలియదు చెప్తా. నాకేంటి నాకు తెలియదు. నాకు సంబంధం లేదు. చెప్పురా. నువ్వు కూడా మారుతావు సిగ్గు లేకుండా. నువ్వు గాడి బతుకున్నావు, నేనంటే చచ్చిపోయింది. తప్పు లేదు. సుష్మా అందరు చెప్తాను. సుష్మా కళ్యాణ్ అడుగు చెప్తాడు. ఏదో దొరికేసినట్టు ఆనందపడిన దేవి ప్రస్తుతానికి వాళ్ళ టీమ్మేట్స్ ఏదో మాట్లాడుతుంది. నీ అబ్బా క్యామ్ ఉందా ఇక్కడ? I follow Devi the devil. అంటే మనుషులే అందరు. నేను అక్కడికి ఎవరు నీళ్ళు పోతుంది నువ్వే అంటావు. ఎదురుగంటలో విసిగెత్తిపోయి కూర్చున్నా. బాల్ ఎక్కడ చూసినట్టుంది ప్రియాంక. మనకు రావాలని ఫిక్స్ అవుతున్న రూపా మనకెందుకు నేను ఫిక్స్ అయితే చేసి తనుజ తిరిగి ఓపిక మనకు రావాలని ఫిక్స్ అయిపోయింది రూపా కదా. మేము ముందే చెప్పిన రూపా మనకు రాదు, వచ్చి కూర్చొని మన ఇద్దరు మాట్లాడుకుందాం. అవును మచ్చా చెప్పురా. క్యాముందిరా అలాగంటే పెద్ద ఫీల్ అయ్యండి కాదు. పొరపాటునది ఏమన్నా అయితే రమణ ఏదో కూర్చున్నట్టుంది. కార్తీక్ భార్గవ్ ఇద్దరు డ్రెస్సులు తప్ప ఏం కనపడట్లేదు. బట్ మొత్తానికి ఏదో చేస్తున్నారు వాళ్ళు. మనకెందుకు రూపా? నీకు ముందే చెప్తానా వచ్చి కూర్చో రూపా మాట్లాడుకుంటుందామని. విన్నావా? నేను రికార్డ్ చేయడం లేదు నిన్ను మాత్రం. మనకి ఇవన్నీ పట్టవన్నట్టుగా కూర్చోను లక్ష్మి. మనకెందుకు ప్రశాంతంగా జీవితం పోకుండా అని లైట్ తీసుకున్న ప్రవీణ. అసలు చాలా సీరియస్గా ఎగ్జామ్లో కూడా ఇంత సీరియస్గా రాయరేమో జనాలు. అటు రాస్తున్న చిత్ర ఎన్నో తీరా చూసారు స్లామ్ బుక్. అంటే ఇప్పుడు ఛాన్స్ వచ్చింది చెప్పేదానికి. ఏదో రాస్తుంది మొత్తానికి. సర్లే బ్యాటరీలో ముందుకు తీసు. ఆర్గనైజర్ క్యాప్టెన్ వెన్నుముక లాంటి వాడు ఆడిస్తాడు. అసలు లక్ష్మి అయితే నీళ్లు తాగుతుంటే అసలు ఇంకా లేదు, ఒక రేంజ్ అయిపోయింది. తనుజ అంటే చేసి 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 విసిగెత్తిపోయి వచ్చి కూర్చునేసింది. చూడమా నా పాపని. యా కావాలి కావాలి. సప్త ఋషులు ధాన్యాలు అంటే ఏంది? సప్త ఋషులు అంటే ఏంది? దాన్ని బట్టి ధాన్యాలు ఎన్నో కౌంట్ చేసుకొని దానికి క్లూ.
త్వరగా ఇవా లాంగ్ షూట్ చేయాలి. ఏం చూ ఇది ధాన్యాలు 9 కదా, 9 ధాన్యాలు అంటే 7, 9 అంటే 7th క్లాస్ 9th క్లాసా? 7th 9th అని కాదు. ఆన్సర్ ఏమొచ్చింది మీకు? సప్తఋషుల క్లూను బట్టి ఏమొచ్చింది తెలీదు. ఎన్ని ధాన్యాలు? 9. అది అది 9th క్లాస్. నీకు ఎట్టొచ్చింది మెడిసిన్ సీటు? నీది కూడా కనుక్కోలేవు. ఏముంది స్కూల్లో ఉండకూడదు ఏంది? నీకు ఎట్టొచ్చిందో మెడిసిన్ సీట్ నాకైతే అర్థం కావడం. మా క్లాస్ నీకే టాలెంటెడ్ ఫెలోస్కి రావాలా? నేను చెప్పను, నీకు చెప్పడం ఎందుకు వేస్ట్. స్కూల్లో ఏం ఉండకూడదు? కాంపౌండ్ అది కాంపౌండా? కొంప? ఏం కొంప? దాని పక్కన వెతకాలి. దాని పక్కన దొరికేసింది. దాని పక్కన వాళ్ళకి ఏదో దొరికింది. కిటికీలు, అదేదో కిటికీలు బొమ్మలేసింది. 10 అయిపోతుంది లాస్ట్. 9th క్లాస్ ఉండు. 9th క్లాస్ కింద ఆ బోర్డులు ఉన్నాయి కదా, ఆ బోర్డు చూసుకోండి పైకి. ఇది 10th కింద ఉంటుంది. పైకెళ్ళు బోర్డు చూడాలా? చూస్తే బోర్డు. అసలు లక్ష్మి అయితే ఏందో నాకు తెలిసి చదువుకునేప్పుడు కూడా ఇంత సీరియస్గా కూర్చోదు. రే నీ అబ్బాయి ఎంతసేపు రా దానికి లోపర్ నా కొడతా. అదే పెద్ద క్లూనా? సప్త ఋషులు అంటే ఏంది? 7 ఋషులు. ధాన్యాలు అంటే ఏంది? బియ్యం అనే కాదు. ఎత్తుకో క్లాస్లో ఎత్తుకో. ఐ ఫాలో లావణ్య. మై టార్గెట్ ఇస్ లావణ్య. నువ్వు హరిత కాబట్టి నీకే హచ్చినాయి. 9th పైకి కూడా చదివినా కదా. 9th పైన మీ అబ్బా 9th క్లాస్ ఇదేమో. All are enjoying there.